హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్ మీద జరుగుతున్న వేరియస్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ విలా ప్రాజెక్ట్స్ గురించి చూద్దాము. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ నా పాత ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫర్ అదర్ రియల్ ఎస్టేట్ న్యూస్. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మీలో ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూస్తున్నది మంజీరా పైప్ లైన్ రోడ్ మీద ఉన్న డిఫరెంట్ ప్రాజెక్ట్స్. సో ప్రాస్పరిటీ, అమోగా అండ్ ప్రాస్పరిటీ బ్యాక్ సైడే ఎలిగెన్స్ విల్లాస్ అండ్ ఇది గీతికా సుపదా వాళ్ళ విల్లా ప్రాజెక్ట్. ఇవి 300 స్క్వేర్ యార్డ్స్ టు 1000 స్క్వేర్ యార్డ్స్ ఉన్న విల్లా ప్రాజెక్ట్స్, వెరీ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్. దీని పక్కనే నారాయణ వాళ్ళ గర్ల్స్ క్యాంపస్ ఉంటుంది. ఇదే రోడ్ స్ట్రైట్గా వెళ్ళి విశాఖ రోడ్ని కనెక్ట్ చేస్తుంది ఈ మంజీరా పైప్ లైన్ రోడ్. ఇప్పుడు ఏవైతే ప్రాజెక్ట్స్ మనం చూస్తున్నామో ఈ హార్డ్లీ లైక్ 1 కిలోమీటర్ ఫ్రమ్ కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉంటాయి. ఈ ప్రాస్పెరిటీ, అమోగా అండ్ ఈ సుపదా, గీతిక అండ్ ఎలిగెన్స్ విల్లాస్ ఇవన్నీ లైక్ కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్కి పక్కనే ఉంటాయి. హార్డ్లీ లైక్ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఇందాక చూసాం కదా మనం మంజీరా పైప్ లైన్ రోడ్ స్ట్రైట్గా వెళ్ళి విశాఖ రోడ్ని కనెక్ట్ అవుతుందని చెప్పాం కదా. సో వన్స్ నందన్ సెరెనిటీ అండ్ హాల్మార్క్ 5A విల్లాస్ క్రాస్ అయిన తర్వాత టువర్డ్స్ విశాఖ రోడ్ ఏదైతే మంజీరా పైప్ లైన్ కనెక్ట్ అవుతుందో అక్కడ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇందాక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఒకటి చూసాం కదా, దాని పక్కనే ఇది ఇంకొక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అనేవి ఈ మంజీరా పైప్ లైన్ రోడ్ ఏదైతే విశాఖ రోడ్ని కనెక్ట్ చేస్తుందో మనం చూడొచ్చు. ఆదిత్రి ఆపోజిట్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్ ప్రాజెక్ట్స్ అనేవి కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి హార్డ్లీ లైక్ 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. అండ్ ఇదే మంజీరా పైప్ లైన్ రోడ్ మీద నందన్ సెరెనిటీ విల్లా ప్రాజెక్ట్లో ఆల్రెడీ పీపుల్ లివింగ్ ఉంటున్నారు. అండ్ దానికి ఆపోజిట్లో హాల్మార్క్ 5A విల్లాస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఆదిత్రి వాళ్ళ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కూడా నందన్ సెరెనిటీకి ఆపోజిట్లో కన్స్ట్రక్షన్స్ నడుస్తుంది. అండ్ దాని పక్కనే అభినందన్ వాళ్ళ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో అభినందన వాళ్ళ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అనేది మనం చూడొచ్చు. ఈ మంజీరా పైప్ లైన్ రోడ్ అనేది వెలిమల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్, ఎక్కడైతే కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉంటుందో దాని పక్కనే ఉంటుంది. ఇందాక మనం చూసాం కదా ప్రాస్పెరిటీ ఏకం ప్రాజెక్ట్, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో ఇది వెళ్ళి విశాఖ రోడ్ని కనెక్ట్ అవుతుంది. అండ్ విశాఖ రోడ్ పక్కనే బిహెచ్ఎల్ మేఫేర్ విల్లాస్ ఉంటాయి. అండ్ ఈ మంజీరా పైప్ లైన్ రోడ్ ప్రాస్పెరిటీ ఏకం నుంచి విశాఖ రోడ్ వరకు కనెక్ట్ అయ్యే ఏదైతే డిస్టెన్స్ ఉందో ఇక్కడ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఐదర్ విల్లాస్ ఆర్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్తో కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మనం చూడొచ్చు ఈ వీడియోలో. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అనేవి విల్లా ప్రాజెక్ట్స్ అండ్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ఆదిత్రి వాళ్ళది అండ్ అభినందన వాళ్ళది అండ్ హాల్మార్క్ 5A, నందన్ సెరెనిటీ అండ్ ఇప్పుడు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కూడా ఈ మంజీరా పైప్ లైన్ రోడ్ మీద స్టార్ట్ అవుతున్నాయి. ఇనీషియల్గా మనం చూసాం కదా ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. అట్లానే వేరియస్ అదర్ బిల్డర్స్ వాళ్ళ ల్యాండ్ని లైక్ బ్యారికేడ్స్ వేసి మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ బై దిస్ ఇయర్ అండ్ అక్కడ కూడా మనం రెసిడెన్షియల్ యాక్టివిటీ అనేది మనం చూడొచ్చు ఈ మంజీరా పైప్ లైన్ రోడ్ మీద. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్ అనేది కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి హార్డ్లీ 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, నల్గండ్లకి లైక్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. ఈ 8 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి ఈ ప్లేసెస్. అండ్ అక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆర్ క్యూసిటీకి హార్డ్లీ లైక్ 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ కోకాపేట్ ఎస్సీజెడ్ నియోపోలిస్ ఏదైతే ఉందో దానికి కూడా ఈ 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి ఈ పర్టికులర్ విలా ప్రాజెక్ట్స్ ఆర్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అనేవి. సో ఈ ప్లేసెస్ అనేవి లైక్ 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్యూసిటీకి అండ్ రాబోయే కోకాపేట్ కూడా 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండడంతో పాటు ఇక్కడ వేరియస్ స్కూల్స్ మనం చూస్తున్న గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే చూస్తున్నామో
అండ్ ఇక్కడ సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్, దెన్ మెరు ఇంటర్నేషనల్ స్కూల్, దెన్ డిపిఎస్ కొల్లూరులో ఉంది, అండ్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇట్లా చాలా ప్రెస్టీజియస్ స్కూల్స్ అనేవి ఈ ఏరియాస్కి వెరీ క్లోజ్గా ఉండడం అండ్ ఎంప్లాయ్మెంట్కి కూడా హార్డ్లీ లైక్ 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఇంకా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అనేవి నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఐదర్ విల్లాస్ ఆర్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అనేవి మనం చూడొచ్చు. ఈ మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్ మీద ఆల్రెడీ 12 విల్లా ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో ఆల్రెడీ పీపుల్ లివింగ్ ఉంటున్నారు, అండ్ సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ రెడీ టు ఆక్యుపై, అండ్ సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 12 విల్లా ప్రాజెక్ట్స్ అనేవి ఈ పర్టికులర్ మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్ మీద మనం చూడొచ్చు. సుపదా గీతిక వాళ్ళది, దెన్ ఎలిగెన్స్ విల్లాస్, దెన్ ఎస్క్వేర్ వాళ్ళ అర్బన్ గ్రీన్ విల్లాస్, దెన్ హాల్మార్క్ 5A విల్లాస్ ఏదైతే మనం చూస్తున్నామో దానికి ఆపోజిట్లో నందన్ సెరెనిటీ, అండ్ నందన్ సెరెనిటీ పక్కనే బ్రిక్మోర్ లెసిందా విల్లాస్, దెన్ రాధే వల్ల రాగా విల్లాస్, ఏపీఆర్ విల్లాస్, దెన్ భవ్య వల్ల ఇవోరా ప్రాజెక్ట్ విశాఖ రోడ్ మీద, అండ్ మేఫేర్ వల్ల నగ్నార్ విల్లాస్, అండ్ బిహెచ్ఎల్ మేఫేర్ విల్లాస్, అండ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతున్న మేఫేర్ సన్ రైజ్ విల్లాస్. ఇలా ఆల్మోస్ట్ 12 విల్లా ప్రాజెక్ట్స్ అనేవి యాజ్ ఆఫ్ నో ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో విల్లా ప్రాజెక్ట్స్ రావచ్చు, బట్ యాజ్ ఆఫ్ నో ఈజీగా 12 to 15 విల్లా ప్రాజెక్ట్స్ అనేవి ఈ ఏరియాస్లో ఉన్నాయి, అలాంగ్ విత్ అదర్ హై రైజ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. మనం ఈ చూస్తున్న ఆర్ఓబి వర్క్ ఎట్ కొల్లూరు వారర్ ఎగ్జిట్ ఇది ఫినిష్ అయిపోతే దెన్ మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్ మీద ఉన్న ప్రాజెక్ట్స్, అండ్ ఆల్సో వెలిమల పార్టీ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మీద ఉన్న డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి వెరీ ఈజీ యాక్సెస్ టు కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 అనేది వస్తుంది, అండ్ ఆల్సో బానూర్ అండ్ కొండకల్ ప్రాజెక్ట్స్ కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఏంటంటే ఈ ఆర్ఓబి అనేది ఫినిష్ అయిపోతే బికాజ్ ఇక్కడ వచ్చేసి ఈ రైల్వే ట్రాక్ వల్ల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అనేది కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర ఆగిపోతుంది, అండ్ అగైన్ అది వెలిమలలో స్టార్ట్ అవుతుంది. సో ఏదైతే హార్డ్లీ లైక్ 500 meters ఆర్ 800 meters డిస్టెన్స్ ఏదైతే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్స్ బ్రేక్ అయిపోయినాయో అవి ఈ ఆర్ఓబీస్తో కనెక్ట్ అయిపోతే దెన్ ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్ అండ్ వెలిమల పార్టీ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మీద ఉన్న డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి వెరీ గుడ్ యాక్సెస్. లైక్ కోకాపేట్ ఎగ్జిట్ 1 అనుకుంటే ద నెక్స్ట్ ఇమీడియట్ ఎగ్జిట్ ఈస్ కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్, అండ్ కొల్లూరు టు కోకాపేట్ అనేది హార్డ్లీ లైక్ 10 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో విత్ 4-lane సర్వీస్ రోడ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఓఆర్ఆర్ అండ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ ఓఆర్ఆర్తో ఈ పర్టికులర్ ప్లేసెస్ ఈవెన్ దో 15 to 20 kilometers ఉన్నా సరే హార్డ్లీ లైక్ 15 to 20 kilometersలో బికాస్ ఆఫ్ 100 feet సర్వీస్ రోడ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఓఆర్ఆర్ అండ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ ఓఆర్ఆర్తో ఈజీగా 15 to 20 kilometersలో కోకాపేట్కి రీచ్ అయిపోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఏరియాస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు క్యూ సిటీ అండ్ తెల్లాపూర్కి కూడా క్యూ సిటీ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి హార్డ్లీ లైక్ 15 kilometers ఆర్ 20 kilometers లోపల ఉంటాయి బికాస్ ఆఫ్ రేడియల్ రోడ్ 7 అండ్ రేడియల్ రోడ్ 30. ఈ పర్టికులర్ ఏరియాస్ నుంచి హార్డ్లీ లైక్ 20 or 25 minutes ఆర్ విత్ ఇన్ 30 minutes ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ క్యూ సిటీకి. కోకాపేట్కి అయితే ఇంకా 4-lane సర్వీస్ రోడ్స్ అండ్ ఓఆర్ఆర్ ఉండడం వల్ల అది ఇంకా ఈజీగా లైక్ విత్ ఇన్ 20 or 25 minutesలో రీచ్ అయిపోవచ్చు ఫ్రమ్ దీస్ ప్లేస్. ఈ ఏరియాస్ అనేవి తెల్లాపూర్, నల్గండ్ల, ఉస్మాన్ నగర్కి ఎక్స్టెన్షన్గా అండ్ కొల్లూరుకి ఎక్స్టెన్షన్గా ఉంటాయి. అండ్ ఆల్సో కోకాపేట్ ఏదైతే ఉందో అది ఎగ్జిట్ 1 కాబట్టి దాని నెక్స్ట్ ఇమీడియట్ రెసిడెన్షియల్ హబ్ అనేది కొల్లూరు ఉంటుంది, అండ్ కొల్లూరుకి పక్కనే ఇవి ఉంటాయి ఈ మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్ ప్రాజెక్ట్స్. అండ్ ఆల్సో ఇవి RR7 ఎక్స్టెన్షన్ కూడా బికాజ్ ఇప్పుడు విశాఖ రోడ్ని RR7కి ఎక్స్టెన్షన్ కనెక్టివిటీ ఇవ్వడం వల్ల అండ్ ఈ ఓఆర్ఆర్ కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర ఆర్ఓబి వర్క్స్ వల్ల ఇది RR7 ఎక్స్టెన్షన్కి కనెక్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్స్ అనేవి RR7కి ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. RR7 ఎక్స్టెన్షన్ వీడియోలో చెప్పుకున్నట్టు ఈ ఏరియాస్లో RR7 ఎక్స్టెన్షన్ పక్కనే ఉన్న మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్ మీద ఉన్న అండ్ మంజీరా పైప్ లైన్ రోడ్ మీద ఇంకా ఎక్కువ విల్లా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి బికాజ్ ఇక్కడ ఇంకా స్క్వేర్ యార్డ్ అనేది బిలో 50,000 ఉండడం వల్ల 45 or 50,000లో ఉండడం వల్ల ఎక్కువ విల్లా ప్రాజెక్ట్స్ అనేవి మనం చూడవచ్చు యాజ్ ఆఫ్ నౌ. మేబీ ఫ్యూచర్లో అవి ఇంకా ఎక్కువ రెసిడెన్షియల్ ఇప్పటికే చాలా నాట్ జస్ట్ విల్లా ప్రాజెక్ట్స్, ఇక్కడ వేరియస్ అదర్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్
ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హాల్మార్క్ వల్ల పినాకిల్, దెన్ రాధే వల్ల స్కై, దెన్ హాల్మార్క్ వెస్తా, ఆదిత్రి వాళ్ళ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్, దెన్ అభినందన వాళ్ళ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇట్లా వేరియస్ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే యాజ్ ఆఫ్ నో. బికాజ్ ఇంకా స్క్వేర్ యార్డ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు బిలో 50,000 ఉండడం వల్ల మేబీ ఇన్ ఫ్యూచర్ ఇక్కడ కూడా బికాస్ ఆఫ్ దీస్ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఇప్పుడిప్పుడు ఇంకా విల్లా ప్రాజెక్ట్స్ టు హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లోకి షిఫ్ట్ అవుతుంది ఈ ఏరియా కూడా. ఇప్పుడు RR30 మీద స్క్వేర్ యార్డ్ అనేది ఆల్మోస్ట్ 1 lakh రీచ్ అయిపోయింది. బట్ 3-4 years బ్యాక్ అది లైక్ 50,000 క్లోజ్లో ఉండేది. అప్పుడు ఎక్కువ విల్లా ప్రాజెక్ట్స్ అనేవి 3-4 years బ్యాక్ నడిచేవి. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, లాస్ట్ 1-2 years నుంచి అయితే ఓన్లీ హైరైజ్ ప్రాజెక్ట్స్ అనేవి మనం చూస్తున్నాము. సో ఈ ఏరియాస్లో కూడా ఇప్పుడు RR7 ఎక్స్టెన్షన్ ఏరియాస్ కనెక్టివిటీ ఉన్న మంజీరా పైప్ లైన్ రోడ్, విశాఖ రోడ్, RR7 ఎక్స్టెన్షన్ రోడ్, ఎక్కడైతే అపర్ణ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా యాజ్ ఆఫ్ నో అయితే విల్లా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి బికాజ్ ఇంకా స్క్వేర్ యార్డ్ అనేది అండర్ 50,000 ఉండడం వల్ల. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా ఇక్కడ ఇది కూడా హైరైజ్ విల్లాస్ టు హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్ళడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ నెక్స్ట్ 3 to 4 yearsలో ఇక్కడ కూడా వేరియస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వల్ల స్క్వేర్ యార్డ్ కాస్ట్ అనేది 80,000 to 1 lakh రీచ్ అవ్వడం చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది విశాఖ రోడ్. ఈ విశాఖ రోడ్ మీద కూడా చాలా విల్లా ప్రాజెక్ట్స్ అనేవి నడుస్తున్నాయి. ఇది భవ్యాస్ వల్ల యాస్పైర్ ఇవోరా విల్లా ప్రాజెక్ట్ అండ్ ఇదే విశాఖ రోడ్ మీద BHEL వల్ల మేఫేర్ నగ్నార్ విల్లాస్ అండ్ దాని పక్కనే సన్ రైజ్. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో సన్ రైజ్, ఇది ఆల్మోస్ట్ 63 acresలో విల్లా ప్రాజెక్ట్. ఇది మేఫేర్ సన్ రైజ్ వల్ల విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ దీని పక్కనే మేఫేర్ వల్ల ఆల్రెడీ మేఫేర్ విల్లాస్ అనేది రెడీ టు ఆక్యుపై విల్లాస్ అనేవి ఉన్నాయి. అది కూడా ఆల్మోస్ట్ 70 acresలో ఆల్మోస్ట్ 700 units క్లోజ్ విల్లాస్. సో ఇదే విశాఖ రోడ్ ఇట్లా వెళ్ళి ఇందాక మనం RR7 ఎక్స్టెన్షన్కి ఈ విశాఖ రోడ్ అనేది కనెక్టివిటీ ఇస్తున్నారు. సో ఇన్ ఫ్యూచర్ ఈ విశాఖ రోడ్ మీద ఉన్న ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో మంజీరా పైప్ లైన్ రోడ్ మీద ఉన్న ప్రాజెక్ట్స్కి RR7 ఎక్స్టెన్షన్కి డైరెక్ట్ కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఇదే BHEL వాళ్ళ నగ్నార్ విల్లాస్, ఇది విశాఖ రోడ్ మీద ఉంటుంది అండ్ ఇదే విశాఖ రోడ్ వెళ్ళి RR7 ఎక్స్టెన్షన్కి కనెక్టివిటీ ఇస్తున్నారు. కొత్త ర్యాంప్ వర్క్ జరుగుతుంది RR7 ఎక్స్టెన్షన్కి అండ్ విశాఖ రోడ్ కనెక్టివిటీ ఇదైతే మనం చూస్తున్నాము. సో వన్స్ ఈ కనెక్టివిటీ రావడం వల్ల విశాఖ రోడ్ మీద ఉన్న ప్రాజెక్ట్స్ అండ్ మంజీరా పైప్ లైన్ రోడ్ మీద ఉన్న ప్రాజెక్ట్స్కి డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది కొల్లూరు RR ఎగ్జిట్కి. అండ్ ఆల్సో మంజీరా పైప్ లైన్ రోడ్ దగ్గర ఏదైతే ROB వర్క్ జరుగుతుందో కొల్లూరు RR ఎగ్జిట్, సో అది కూడా కంప్లీట్ అవ్వడం వల్ల బోత్ వేస్ విశాఖ రోడ్ అండ్ మంజీరా పైప్ లైన్ రోడ్ మీద ఉన్న ప్రాజెక్ట్స్కి ఐదర్ RR7 ఎక్స్టెన్షన్కి త్రూ విశాఖ రోడ్ అయినా కనెక్ట్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ద న్యూ ర్యాంప్ వర్క్, ఆర్ ROBs వల్ల ఇదే మంజీరా పైప్ లైన్ రోడ్ యూస్ చేసుకొని అండ్ ROBs తీసుకొని కొల్లూరు RR ఎగ్జిట్కి రీచ్ అయిపోవచ్చు. ఈ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఆన్ మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్. ఇది ఏదైతే మనం నగ్నార్ ప్రాజెక్ట్ చూస్తున్నామో ఇది మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్కి ఎక్కడైతే రెండు కనెక్ట్ అవుతాయో ఆ జంక్షన్ దగ్గర ఈ నగ్నార్ విల్లాస్ అనేవి ఉంటాయి. మేఫేర్ వాళ్ళ నగ్నార్ విల్లాస్. బేసిక్గా ఈ వీడియోలో మీకు RR7కి ఎక్స్టెన్షన్లో ఉండే RR7 ఎక్స్టెన్షన్కి పక్కనే ఉన్న మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్ మీద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విల్లా అండ్ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ చూపిద్దామని వీడియో తీశాను. ఇప్పటికే RR7 ఎక్స్టెన్షన్ మీద కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఫ్రమ్ అన్విత అండ్ లెవెనార్ అండ్ అపర్ణ ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ HMD ఆప్షన్ కూడా జరిగింది కదా. సో ఆ ఏరియాస్కి క్లోజ్గా ఉండడం, ఈ ఏరియాస్కి కూడా రెసిడెన్షియల్ ఇంపాక్ట్ అనేది RR7 ఎక్స్టెన్షన్ ఈ ఏరియాస్ మీద ఉండడం అండ్ ఈ ఏరియాస్ RR7 ఎక్స్టెన్షన్ మీద ఉండడం అనేది ఇన్ నెక్స్ట్ 3 to 4 years మనం చూడొచ్చు. సో ఎవరైతే RR30 అండ్ RR7 మీద విల్లా ప్రాజెక్ట్స్ అనేవి మిస్ అయ్యారో ఒకసారి ఈ ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేస్తే మీకు డిఫరెంట్ విల్లా ప్రాజెక్ట్స్ అనేవి మీకు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.